మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మన ఆహారంలో వైవిధ్యం రావాలంటే ముందర పొలాల్లో కూడా వైవిధ్యం రావాలి. వైవిధ్యభరితమైన పంటల కోసం వైవిధ్యమైన విత్తనాలు అవసరం. అన్ని విత్తనాలన్నీ ఒకేసారి పండించి రైతులకి అందించే క్రమంలో వాసన్ అనే సంస్థ ఇదిగో ఈ గ్రామంలో ఇన్ని రకాల విత్తనాలని ఒకే చోట బయోడైవర్సిటీ బ్లాక్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు. దాన్ని నడుపుతున్న యువ రైతు మన దగ్గర ఉన్నారు. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు సంజయ్ కుమార్ సార్, వికారాబాద్ డిస్టిక్ దాంతోబాద్ మండలం బిచ్చాల గ్రామం. ఓకే, ఇప్పుడు మీ వెనకాలన్న ఈ వరిమళ్ళ గురించి కొంచెం వివరం చెప్తారా మాకు? ఈ సంఘం నుంచి 22 రకాలు ఇచ్చింది సార్. 22 రకాలు ఇస్తే ట్రాక్టర్తో పొతం చేసి ఆవు పేడ వేసి విత్తనాలు చల్లింది సార్. ఓకే, ఇది వర్షాకాలంలో చేశారా? వర్షాకాలంలో. అంటే ఒక్కొక్క రకం విత్తనం ఒక్కొక్క మడిలో వేశారా? ఒక్కొక్క రకం ఒక మడి సారులు వచ్చి చూపించి మరీ చెప్పింది సార్. ఒక ఏడు ఎంత వచ్చి చూపించి మరీ చేయించాను. ఓకే, తర్వాత దీన్ని పెంచడంలో ఏ రకమైన పద్ధతులు పాటిస్తున్నారు? పెంచడంలో ఆవు పేడ, గోమూత్రము, బెల్లం అవన్నీ వేసి ఈయన ఒకతోన మందు ఇట్లా తయారు చేసి అది 2 సార్లు ఏమో స్ప్రే కొట్టినాము, 2 సార్లు ఏమో కింద వచ్చినాము. ఓకే, దీనికి ఏమైనా చీడపీడల సమస్య ఏమైనా వచ్చిందా? ఏమో వచ్చింది సార్, ఏమీ రాలేదు, అంతా సురక్షితంగానే వచ్చింది. ఏమైనా కలుపులో తీయడం వాటిలో ఏమైనా పద్ధతులు ఏమైనా పాటించారా? కలుపులు అంటే 2 సార్లు తీసినాము సార్. దీని పేరేంటి? మడవ వెళ్తారు. మడువ. ఓకే, దీంతో ఏం చేస్తారు? సేలో కలిసినాం సార్, సాళ్ళ మధ్యలో మొత్తం కలిసినాం. దానివల్ల ఏమవుతుంది? గడ్డి మొత్తం చనిపోతుంది సార్. కలుపంతా తీసేస్తారు. అలా ఎన్నిసార్లు చేస్తారు? దీనికి 2 సార్లు చేసినాం. 2 సార్లు చేశారు. అంటే దీని యాజమాన్య పద్ధతులన్నీ సులభంగానే జరిగాయా? పండించడంలో ఏమైనా కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయా? ఏం లేదు సార్. ఓకే, ఇది ఇప్పుడు ఎప్పుడు కోతకు వస్తుంది? దీన్ని ఎలా? ఇంకా ఒక 15 రోజుల వరకు. 15 రోజులకు వస్తారు. కోత కోసాక అదంతా దీన్ని ఏం చేస్తారు? మళ్ళీ కోత కోసి కొట్టి సపరేట్ పెడతాం. అంటే ఈ మడంతా కోసి సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టి మళ్ళీ వంక పెట్టి అవి మళ్ళీ వేరే మడ్లు వస్తాయి. అలా 22 మళ్ళు, 22 బస్తాలు వస్తాయి మీకు. ఒక్కొక్కటి ఒక రకం విత్తనం. తర్వాత ఏం చేస్తారు వాటిని? అవి సంఘం వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు. ఆ సంఘం వాళ్ళకి మీరు అదంతా అప్పచెప్తారు. ఓకే, అంటే దీనివల్ల ప్రయోజనం ఏమిటి? విత్తనాలు సార్, ఇవన్నీ ఈ పొద్దు రేపు అన్నీ కలుతుండే కదా, మందు కొడుతుండే. ఈ మందులు లేకుండా కొత్తగా తయారైన అంటే ఇట్లా వస్తుంది కదా సార్, ఆయుర్వేదాలకు దానికి సంబంధించిన మంచి ఆరోగ్యకరమైన కల్తీ లేని విత్తనాలు. ఈ విత్తనాలు ఇతర రైతులకు, సంఘ సభ్యులందరికీ ఇస్తారా? ఓకే, ఏమైనా కొన్ని పేర్లు చెప్తారా? బోర్డు మీద అన్ని రాసి ఉన్నాయి, ఏమిటి అవన్నీ? కాలబట్టి పోనీ సార్, 5 రూపీ సిద్ధ సార్. ఒక్కొక్క మడిలోనూ ఒక రకమైన విత్తనాన్ని మీరు పండిస్తారు. ఇదంతా పోసాగా కోత కోసి మీరు సంఘం సభ్యులకు అప్పచెప్తారు. అది మీరు చేస్తున్న బాధ్యత. ఓకే, ఇదంతా పండించడం మీకు సులభంగానే అనిపించిందా, చాలా కష్టంగా అనిపించింది? సులభంగానే అనిపించింది. ఇందులో మీరు అంతా సహజ పద్ధతులతో పండించారు. యూరియా అలాంటివి ఏమైనా వేసారా? అవేమీ వేయలేదు. దీన్ని చూసి చుట్టుపక్కల రైతులు ఏమన్నారు? ఏం కొత్తగా ఉన్నాయని అన్నారు. ఇంతవరకు ఎవరు చూడలేదా? వేసుకోవడం కూడా ఫస్ట్ టైం. ఇది ఊర్లో ఫస్ట్ టైం వేస్తున్నారు. ఓకే, దీనికి నీరు అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మోటార్లో సార్. మోటార్ బోర్వెల్ నుంచి నీరు వస్తుంది. చాలా బాగుంది. మీలాంటి యువ రైతులు ఈ రకమైన కొత్త ప్రయోగాలు చేసి వ్యవసాయంలో కొత్త అనుభవాలు తీసుకొస్తారని కోరుకుంటున్నాము. నమస్తే. వైవిధ్యభరితమైన వ్యవసాయంతో పాటు వైవిధ్యభరితమైన ఆహారాన్ని అందించడం కోసం ఈ రకమైన విత్తనాల్ని తయారు చేసే ఒక ప్రక్రియ అవసరము. వాసన్ సంస్థ ఈ గ్రామంలో యువ రైతుతో కలిసి ఈ వెనకాలన్న ప్లాట్లో 22 రకాల విత్తనాలని చాలా పద్ధతి ప్రకారం పండిస్తున్నారు. ఈ విత్తనాలన్నీ కోత కోసుకున్నాక సంఘానికి ఇస్తారు. ఆ సంఘం సభ్యులందరూ వాటిని తీసుకుని వారి పద్ధతి ప్రకారం, వారి అనుకూలం ప్రకారం కొన్ని విత్తనాలని వాళ్ళ పొలాల్లో పంచుకుంటారు. ఈ విధంగా ఒకే రకమైన విత్తనం, ఒకే రకమైన వరి నుంచి బయటపడి రకరకాల విత్తనాలని, రకరకాల వరి ధాన్యాన్ని పండించి అవి వినియోగదారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ రైతులందరూ, ఈ సంఘం అంతా నిమగ్నమై ఉన్నది. దానికి సహకారం చేసే బాధ్యత పట్టణాల్లో ఉండే వినియోగదారులకి, పల్లెటూరులో ఉండే వినియోగదారులకి అందరికీ ఉంది.